హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నంద్యాల టు లే లదాఖ్ రైడ్ ఆన్ సైకిల్లో ఈ రోజు వచ్చేసి డే 4 అనమాట. మనం ప్రస్తుతానికి వచ్చేసి బాలానగర్ అవుట్స్కట్స్ లో హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర అయితే స్టే చేసాం నైట్. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ వచ్చేసి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది. నైట్ వచ్చేసి ఇక్కడనే అనమాట మేము పడుకున్నది. నిన్న ఈవినింగ్ చూసారు కదా, అన్న అయితే కలిసారు, తమిళనాడు అన్న ఛానల్ అయితే లేదు కానీ ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను కింద లింక్ ఇస్తాను, అన్నకు కూడా సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఈ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళే అన్నమాట మనకి నైట్ పర్మిషన్ ఇచ్చేది. అన్నని పరిచయం చేస్తా చూడండి. అన్న ఏం పేరు అన్న? రాజు అన్న. థ్యాంక్స్ అన్న. అన్న వాళ్ళే అన్నమాట మనకి నైట్ స్టే ఇచ్చినది. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ మనము ఆఫ్టర్నూన్ కల్లా మనము హైదరాబాద్ అయితే క్రాస్ చేస్తాం అన్నమాట వీలైతే. ఓకే గైస్, లెట్స్ గో. గైస్, రైడ్ అయితే చాలా బాగా నడుస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ముందర ఒక టోల్ ప్లాజా వస్తుంది అనమాట. చూద్దాం, అది క్రాస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట మనము క్రాస్ చేయబోతున్నాం. అలానే ఒక అన్న అయితే మీట్ అవుతా అన్నాడు, వస్తున్నాం అన్న టోల్ ప్లాజా కాడికి. అక్కడ అన్నని మీట్ అయ్యి మళ్ళీ మనం రైడ్ కొనసాగిద్దాం. గైస్, జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్స్ అనమాట, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట ఇది టోల్ ప్లాజా. అవతలకి వెళ్ళి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, బ్రదర్ వస్తా అన్నాడు. ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది 5వ అనమాట సైకిల్ని టో చేసుకుంటూ పోవడము. అప్పులు అయితే మామూలుగా లేవు. మన తమిళనాడు బ్రదర్ అయితే ముందు దుబ్బుకుంటూ వెళ్తున్నాడు. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇక్కడ హోటల్లో టిఫిన్ చేద్దామని ఆగాము. గైస్, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తీసుకున్నాం మేమైతే. ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. గైస్, టిఫిన్ చేసిన కాడ నుంచి ఒక 15 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా ఇక్కడైతే ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుందామని ఆగామన్నమాట. అన్న షాప్లోకి వెళ్ళాడు ఏదో కొనుక్కోవాలని. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. గైస్, బనానాస్ అయితే తీసుకున్నాను, తినేసి ఒక 5 మినిట్స్ కూర్చుందాం. గైస్, ప్రజెంట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రోడ్ పక్కన వెళ్తున్నాం. మనం ఇప్పుడు శ్రీనగర్ ఇట్లా వెళ్ళాలన్నమాట. ఈ రూట్లో నాగపూర్ అనమాట. మనం ఈ టోల్ ప్లాజాలోకి వెళ్ళి సైకిల్స్ అమ్మ జీవితం ఇక్కడ ఓన్లీ 4 వీలర్స్ అనమాట. ఇలా వెళ్ళాలి మనము. ఇక్కడ 2 వీలర్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ రైట్ నువ్వు ఎక్కడన్నా అంటే మనము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఎన్నికైతే వెళ్తున్నాం మేము. గూగుల్ తల్లిని అడుగుదాం 2 వీలర్ ఎట్లా వెళ్ళాలని. గైస్, అన్న వచ్చేసి మనోజ్ అన్న అనమాట. మా ఊరి పక్కనే విలేజ్ గుంటుపాపల. నన్ను కలసనికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడనే సెటిల్ అయ్యాడు హైదరాబాద్లో అన్న. ఎవరైనా మన హైదరాబాద్లో మన ఫాలోవర్స్ ఉంటే అన్న అనొచ్చి హాయ్ చెప్పండి, మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనకి స్పాన్సర్ చేస్తున్నాడు. బిర్యానీ అయితే తెప్పించాడు అనమాట. ఈరోజు మధ్యాహ్నం ఫుల్ కుమ్ముడే అనమాట. ఇంకా సో గైస్, ఇప్పుడే అయితే గట్టిగా తిన్నాం అనమాట. మనోజ్ అన్న బిర్యానీ స్పాన్సర్ చేశాడు. తుమ్ములు అయిపోయినాం బిర్యానీ. ఇంకా టైం వచ్చి 1 అవుతుంది. ముందుకెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని వెళ్తున్నాం. హైదరాబాద్లోకి ఎంటర్ అవుతాను. ఇటు సైక్లర్స్కి ఒక సపరేట్ ట్రాక్ ఉంది మామ. ఈ ట్రాక్లో అయితే వెళ్తున్నాం మేము ప్రశాంతంగా. చూద్దాం అక్కడ. మన బోర్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మన బ్యాక్ సైడ్ అతికీయడమే మన రాకేగానికి. దీని అమ్మ బోర్డు ఎంత సెక్సీగా ఉంది. ఫైనల్లీ మనకైతే బోర్డు అయితే స్టిక్ చేసేసాము. హైలైట్గా ఉంది. ఇంకా ఎలా ఉందో మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గైస్, అన్న వాళ్ళు అయితే మనకి స్నాక్స్ అయితే పెడుతున్నారు. అన్న మీ పేరేం పేరు అన్న?
ప్రవీణ్ అన్న. అన్న పేరేనా? అమరేష్. జాబ్ చేస్తున్నా. గైస్ ప్రస్తుతానికి వచ్చేసి మనము ఇంకా హైదరాబాద్ కార్నర్లోనే ఉన్నాం అన్నమాట. ఇంకా సిటీ దాటలేదు. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. ఇంకా 10 కిలోమీటర్స్ ఇంకా 1 అవర్ పడుతుంది. ఇప్పుడే టైం వచ్చేసి 8 కావస్తుంది. ఇక్కడ టీ తాగుదామని ఆగామన్నమాట. ఈరోజు చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయిందన్నమాట రైడు. చాలా యాసిరికే కూడా వస్తుంది నాకైతే తొక్కి తొక్కి. రూట్ అయితే అస్సలు బాగాలేదు. 2 వీలర్కి అసలు అలో లేదన్నాడు. ఆ పైన హైవే అవుటర్ హైవే ఉన్నింటే బాగుండు. మనకి ఇట్లా లోపలికి వచ్చేలోగా మనకి చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట. అక్కడక్కడ కొండలు కూడా దాటిచ్చినాము. ఈ బ్లాగ్లో చూసింటారు ఆల్రెడీ. ఇప్పటికే ఇక్కడ ఒక టీ తాగేసి ఆ 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఇంకా ఎక్కడన్నా స్టే ఎతకాలి. ఇంకా అన్న వాళ్ళు అయితే మాకు ఈ ఫుడ్ స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఇంకా ఇక్కడ మేమైతే చికెన్ రోటీ తినేసి బయలుదేరాము. మన రైడ్ అయితే స్టాప్ చేసామన్నమాట. టైం వచ్చేసి చూసుకోవచ్చు 10:30 అవుతుంది. 10:30 వరకు సైక్లింగ్ చేసి ఇక్కడ ఇండియన్ పెట్రోల్ ఉంటే ఇక్కడ ఆగామన్నమాట. ఈ పెట్రోల్ పంప్ దగ్గర అన్న వాళ్ళని అడిగింటే స్టే ఇచ్చారు. సైకిల్స్ వచ్చేసి అక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడ టెంట్ వేసుకుని పడుకుంటాము. ఇప్పుడే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. చూడండి కళ్ళలో దుమ్ము పడి ఎంత ఎర్రగా అయినాయో కళ్ళు. ఓకే గైస్, మళ్ళీ 5 అయితే కలుద్దాం. ఫుల్ టైర్డ్ అయిపోయా, పడుకుంటా ఇంకా వెళ్ళి. ఓకే గైస్, గుడ్ నైట్ అందరికీ, బాయ్.